అదే పరిస్థితి. ఇంటి ఓనర్ చూపిస్తున్న పరిస్థితి చూడండి. ఓ క్యూరింగ్ చేయలేదు, ఏం చేయలేదు, గోడలు చక్కగా ఉండేది, రూమ్ చక్కగా ఉండదు, నేల చక్కగా ఉండదు, ఈగలు, దోమలు, తేళ్ళు, పాములు. ఇదే పరిస్థితి, మొత్తం అంతటి ఇదే పరిస్థితి. ఇది ఎక్కడ నాణ్యమైనటువంటి కట్టడం అండి? నాకు అర్థం కాదు. ఒక క్వాలిటీ కట్టడం కాదు ఇది. ఇప్పుడు అక్కడ చూడండి, ఆ పరిస్థితి చూడండి, అది చూపి కరెక్ట్గా చూపి, ఆ పైన చూపి, ఆ పైన చూపి. ఘోరమా ఇగో ఈ పరిస్థితి చూడండి. ఇప్పుడు మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలకి మేము న్యాయం చేసినామని సంకల్పం గుద్దుకుంటున్న నాయకులందరికీ కూడా మీరు చేసిన ఘనకార్యం ఇది. మీరు ఇచ్చిన సంతోషం ఎంతున్నదో, మీరు ఇచ్చినందుకు మిమ్మల్ని శాపం పెడుతున్నారు మీ మీద. అటువంటి పరిస్థితి ఉన్నది. విపరీతమైనటువంటి సమస్యతోటి ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు. ఇట్లా కడతారు ఎవరన్నా?